హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెరైటీ రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg కాకరకాయని ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను. మీరు మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త మందంగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయలకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తోటి కవర్ చేసి 1/2 an hour లేదా 1 hour పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఇందాక వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఇందులోనే ఒక వెల్లుల్లి రెబ్బ అలాగే 1/2 కప్ ఎండు కొబ్బరి తురుము అలాగే 4 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. దీని తర్వాత ప్యాన్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇది కొంచెం వేడయ్యాక మనం ఇందాక సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఉంచుకున్న కాకరకాయల్ని ఆయిల్కి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వేపుకోవాలి. చూసారు కదా, కలర్ కొద్దిగా చేంజ్ అయ్యింది. మీరు కూడా ఇంట్లో ఈ వెల్లుల్లి కారం కాకరకాయని ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక తయారు చేసి ఉంచుకున్న వెల్లుల్లి కారంని కాకరకాయలకి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కాకరకాయలకి పట్టే విధంగా కలుపుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కాకరకాయలన్నిటికీ పట్టే విధంగా ఒక 2-3 నిమిషాలు కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.